మీరు కాలేజీకి పోయింది కేవలం సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి మాత్రమే కాదు. వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, టీచర్స్ మరీ యంగ్గా కనిపిస్తున్నారా, కొంచెం సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ప్లేస్మెంట్ ఆఫీసర్ని అడిగి ప్లేస్మెంట్ యొక్క ట్రైనింగ్ ఏ రకంగా నడుస్తుంది, ఆ యొక్క కాలేజీలో చదువుకునే ఫీలర్ ఉందా లేదా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మనకి కాలేజీలకు పిల్లలు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది మీరు పొద్దున్న ఈ వీడియో చూసుకొని ఈరోజు రేపు ఎల్లుండి ఉంది కాబట్టి, ఈరోజు ఏకాదశి, మోస్ట్లీ రిపోర్టింగ్ అంతా కూడా ఈరోజు కాలేజీలో హడావిడి ఉంటుంది. డాక్యుమెంట్స్ మిస్ అయిపోవద్దు. అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినటువంటి డాక్యుమెంట్స్, ఒరిజినల్స్, ఫొటోసు, 3 సెట్లు జిరాక్స్లు పట్టుకొని ఒక 20,000 పైసలు పట్టుకొని పోండి. ఏకాదశి మంచి రోజు కాబట్టి మ్యాక్సిమం రిపోర్టింగ్ ఈరోజు చేసుకోండి. ఈరోజు మంచి రోజు ఏకాదశి, రేపు ఎక్స్టెండెడ్ ద్వాదశి కూడా ఉంటుంది. రేపు కూడా బాగానే ఉంది. ఈ 2-3 రోజులు అందుకనే మనకి స్టార్టింగ్ డేటు మోస్ట్లీ రేపే రిపోర్టింగ్ ఎక్కువ మంది రేపు చేసే అవకాశం ఉంది. సో ఫీజులన్నీ కూడా కట్టేసుకున్నారు కాబట్టి రేపటి నుంచి ఈ రోజు నుంచి మీరు రిపోర్టింగ్ స్టార్ట్ చేయండి. కాలేజీకి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు కదా, పోయినంత వేగంగా మెరుపుతీగ వేగం అంటారు చూడండి. కొంతమంది పేరెంట్స్ కదా, చాలా మంది పేరెంట్స్ మెరుపుతీగ ఒకసారి ఇటు వచ్చిపోమ్మా అన్నట్టుగా సపసపా పోయేసి అడ్మిషన్ బ్లాక్లో కూర్చుంటారు, ఆడ వెయిటింగ్ రూమ్లో కూర్చుంటారు, కదలరు అన్నట్టు. సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు, ఏదో పని ఉన్న వాళ్ళు వచ్చేసినట్టు పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేస్తారు. మీరు కాలేజీకి పోయింది కేవలం సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి మాత్రమే కాదు. కాలేజీలో సిచ్యువేషన్స్ ఏమున్నాయి, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, టీచర్స్ మరీ యంగ్గా కనిపిస్తున్నారా, కొంచెం సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, కాలేజీలో ఫైనల్ ఇయర్ పిల్లలతో మాట్లాడి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్ ఆఫీసర్ని అడిగి ప్లేస్మెంట్ యొక్క ట్రైనింగ్ ఏ రకంగా నడుస్తుంది, ఆ యొక్క కాలేజీలో చదువుకునే ఫీలర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూడాలి. ఇదే కదా మీ 4 ఏళ్ళ భవిష్యత్తు. పరిగెత్తుకుంటా రావద్దు. 70% మీరు సాటిస్ఫై అయిపోయినా జాయిన్ అయిపోండి. కానీ బిలో 50% సాటిస్ఫాక్షన్ రేట్ ఉన్నటువంటి పేరెంట్స్ మాత్రం వీలుంటే రిపోర్టింగ్ చేయకుండా వెనక్కి వచ్చేసేయండి. ఎందుకంటే ఈరోజు చాలా కాలేజీల్లో ఫీజులకే లేకపోతే దాని మీద 1 లక్ష రూపాయలు డొనేషన్ కట్టుకుంటే మంచి మంచి కాలేజీలు దొరుకుతున్నాయి. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే సివిఐటి, వాసవి, విఎన్ఆర్, గోకరాజు, కేఎంఐటి, సివిఆర్, బీవీఆర్ఐటి, అంటే అప్ టు ఒక 10 కాలేజెస్ వచ్చిన వాళ్ళ వరకు మీరు కాలేజీ వదిలేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో రిపోర్ట్ చేసేయండి. టాప్ 15 మీరు ఎంసెట్లో పోయి చూసుకోండి. టాప్ 15 ప్రైవేట్ కాలేజెస్ కింద మీరు రిపోర్టింగ్ చేయాల్సిన కాలేజ్ వస్తే మీకు 1-2 లక్షలు కట్టుకునే స్తోమత ఉంటే, అది కాలేజ్ మీ ఇంటికి దూరంగా ఉంటే మాత్రం ఇక రిపోర్టింగ్ చేసే అవసరం మీకు లేదు. ఎందుకంటే ఈరోజు చాలా కారుచౌకగా చాలా కాలేజెస్లో మీకు సీట్స్ దొరికే అవకాశం ఉన్నాయి కాబట్టి మీరు సార్ ఆ కాలేజీ లిస్ట్ ఏందని చెప్తే లిస్ట్ పెడుతూ గోల ఉంది. చెప్తున్నాం కదా, ఏ కాలేజ్ అయినా మీరు కాలేజీ మీ రేటు కనుక్కోండి. కాలేజ్ కన్నా ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు తక్కువ ఎడ్యునైన్ మీకు సీడ్ చేసి పెడుతుంది, కంఫర్టబుల్లీ అండ్ లాజికల్లీ. కాబట్టి మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ఇవన్నీ విషయాలను పరిశీలన చేసుకోండి. సో 70% అబౌవ్ సాటిస్ఫాక్షన్ ఉంటే మీరు జాయిన్ అయిపోండి. 50% అన్న బిలో ఉంటే అసలు రిపోర్టే చేయొద్దు. 100% ఎవరు ఏది కానీ మీద సాటిస్ఫై అవ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవాలంటాం అనేది పాతకాలం నుంచి ఉన్న సామెతే. ప్రతి ఒక్కరికి టాప్ 5 కాలేజీలో చదువుకోవాలని ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మీరు అడ్జస్ట్ అవ్వండి. బిలో టాప్ 15 కాలేజెస్ వచ్చినటువంటి వాళ్ళందరూ రిపోర్టింగ్ చేసేటప్పుడు 1 to 10 times డబుల్ చెక్ చేసుకోండి. సో మీరు చేసేది కరెక్టా కాదని. 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్న వాళ్ళు రిపోర్ట్ చేసుకోండి. రిమైనింగ్ వాళ్ళు మాత్రం ఆలోచించేయండి. చాలా ట్రిక్కీ ఆప్షన్స్ ఎడ్యునైన్ దగ్గర ఉంటాయి. ఇవి పబ్లిక్గా చెప్పడం ద్వారా అనేక మందికి డిస్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి, లాస్ట్ మూమెంట్ కాబట్టి ఎక్కువ నేను డిస్కస్ చేయట్లేదు. మీరు అప్రోచ్ అవ్వండి. ఎడ్యునైన్ అప్రోచ్ అవుతే మీకు ఇక్కడ మేము కాలేజీకి పంపిస్తాం, చూపిస్తాం, అడ్మిషన్ చేసి పెడతాం. దట్టు కాలేజీ కన్నా మినిమం 50 to maximum 1 lakh తక్కువ రేట్లో ఇది చేసేటువంటి పాసిబిలిటీ ఎడ్యునైన్కి ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. పర్టికులర్గా టాప్ 10 కాలేజెస్ కింద ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆఫర్ వర్తిస్తుంది. చాలా తక్కువ రేట్లో సీట్లు దొరికేటువంటి అవకాశం ఉంది. మార్కెట్ అలా టెండెన్సీ ఉంది. వాళ్ళు రావచ్చు. సార్ ఇప్పుడే వచ్చేస్తాం, మేము కాలేజీ పోయి ఇప్పుడే మీరు డబ్బులు కట్టిస్తారని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఏడంత ఖాళీగా లేము, మేము చాలా బిజీ ఉంటుంది. మీరు ఒక వారం 10 రోజులు నిమ్మలంగా ఉండే వాళ్ళు రండి తప్ప, సార్ ఇప్పుడే వచ్చేస్తాం నాతోటి మీరు కాలేజీకి వస్తారా, మాకు అంత ఓపిక లేదు. మేము 4-5 సీట్లు అయిన తర్వాత కాలేజీ వాళ్ళకి ఎత్తపోయి ఇచ్చి ఏదో మాట్లాడుకొని సెట్ చేసుకొని వచ్చుకుంటాం అంతే తప్ప మీరు పరిగెత్తుకుంటాం మా ఆఫీస్కి రావడం, పరిగెత్తుకుంటాం మేము వెనకెడితే రావడం, ఇవన్నీ కూడా టెక్నికల్గా సాధ్యంగానేటువంటి అంశాలు. ఎందుకంటే మాకు 50 మంది ఎంప్లాయీస్తో కూడుకున్నటువంటి ఒక పెద్ద కంపెనీ ఇది. సో మీరు హడావిడిగా వచ్చి హడావిడిగా అప్పటికప్పుడే చేసుకోవాలనేటువంటి అవసరం లేదు. నిమ్మలంగా రండి. ప్రశాంతత, పేషెన్స్ ఉంటే మీరు ఫైనాన్షియల్గా గెయిన్ అవుతారు. టెన్షన్ ఉంది, మీరు హ్యాపీగా కాలేజీకి వెళ్ళండి, అడ్మిషన్ అక్కడే చేసేసుకోండి తప్ప ఇక్కడికి వచ్చి మీరు ఇబ్బంది పడొద్దు, బాధపడద్దు. మేము కూడా మీ వల్ల ఇబ్బంది పడొద్దు. సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి. పేషెన్స్ ఉన్నటువంటి పేరెంట్ హూ ట్రస్ట్ ఎడ్యునైన్
డెఫినెట్లీ దే ఆర్ ది బెనిఫిషియరీస్. ఎందుకంటే మీకు ఒక 50,000 తక్కువకి అడ్మిషన్ చేసి పెడుతున్నాం. 4 years పాటు మీకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ట్రైనింగ్, తర్వాత సైకలాజికల్ సపోర్టు, లేకపోతే మెంటరింగ్ సపోర్ట్ కూడా మా దగ్గర నుంచి మీకు ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ డూ అప్రోచ్ Edu9 ఫర్ ఆల్ మేనేజ్మెంట్ సీట్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అక్రాస్ తెలంగాణ, బెంగళూరు అండ్ తమిళనాడు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.